నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణలో సాక్షి పేపర్తో మనం ముందుగా చూద్దాం. సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం, దాని తర్వాత ముందుకు పోదాం. సాక్షి పేపర్లో సాధికారిక బలగం బీసీ డిక్లరేషన్ కంటే మిన్నగా మేలు చేస్తున్న సీఎం జగన్, కేబినెట్ నుంచి స్థానిక సంస్థల దాకా సింహభాగం పదవులు వారికే. 1.73 లక్షల కోట్ల మేర డీబీటీ, నాన్ డీబీటీతో బీసీలకు లబ్ధి. సామాజిక న్యాయంతో పాటు చదువుల్లోనూ బీసీ బిడ్డలకు ప్రోత్సాహం. విద్యా దీవెనలతో పూర్తి ఫీజులు చెల్లిస్తూ ఉన్నత విద్యకు సంపూర్ణ తోడ్పాటు. భోజన ఖర్చుల కోసం విద్యార్థులు ఇబ్బంది పడకుండా వసతి దీవెన. నాడు నేడు ఇంగ్లీష్ మీడియంతో తీర్చిదిద్దిన స్కూళ్లతో బీసీల విద్యా సాధికారతకు బాటలు. సమాజానికి వెన్నుముగ్గా తీర్చిదిద్దుతున్నారంటూ సామాజిక వేత్తల ప్రశంసలు. బీసీ డిక్లరేషన్ తొంగలో తొక్కి మరోసారి చంద్రబాబు అదే పాట. బీసీల కంచుకోటలు కుప్పం, మంగళగిరిలో తిష్టవేసిన ఆ వర్గాలకు వెన్నుపోటు. బీసీ డిక్లరేషన్ పేరుతో ఆ వర్గాలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అవహేళన చేస్తే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ చెప్పిన దానికంటే మిన్నగా మేలు చేస్తూ సామాజిక, రాజకీయ, విద్యా సాధికారికతతో బలహీన వర్గాలను సమాజానికి వెన్నుమొగ్గా తీర్చిదిద్ది సమున్నత గౌరవం కల్పిస్తున్నారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు బీసీలను దారుణంగా వంచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ద్వయం ఎన్నికల భయంతో మరోసారి బీసీ డిక్లరేషన్ అంటూ నాటకాలకు తెర తీసింది అని స్పష్టం చేస్తున్నారు. ఇది బీసీ డిక్లరేషన్ అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక కొత్త పాట ఎత్తుకుంది. బీసీ డిక్లరేషన్, బీసీలు మేము ఉద్ధరిస్తాం, బీసీలకు మేమే పట్టు, బీసీలు అంటేనే మేమంటేనే బీసీలు, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటారు. తెలుగుదేశం పార్టీ పెట్టి దాదాపు 45 సంవత్సరాలు పైబడింది. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక బీసీ అధ్యక్షుడు కాలేదు. ఇది క్లియర్. తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రులు అయిన వ్యక్తులలో బీసీ అభ్యర్థి ఒక్కళ్ళు కూడా ముఖ్యమంత్రి లేరు. ఎక్కడ నువ్వు బీసీ పార్టీ బీసీలకు సాధికారత ఇచ్చింది మరి అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. బీసీ జపం చేస్తూ బీసీలను వాడుకొని బీసీల భుజాలపైన ఎక్కి పైకి పరిపాలన చేస్తూ బీసీల యొక్క పునాదులపైన, వాళ్ళ త్యాగాల పునాదులపైన మీరు పరిపాలన చేస్తూ మీరు అధికారంలోకి వస్తూ వాళ్ళ నిర్లక్ష్యం చేసి వాళ్ళకి ఏదనంటే ఆదరణ, చేతి వృత్తులు అట, ఏదో వృత్తి పనులు, వాళ్ళకి పనిముట్లు, ఇవే నువ్వు ఇచ్చేది. నీకేం పదవులు, వాళ్ళకి పనిముట్లా? నీకు పదవులు కావాలి, నీ కొడుకు పదవులు కావాలి, నీ కుటుంబ సభ్యులకి పదవులు కావాలి. బీసీలకు మట్టికి పనిముట్లు 34 రకాల పనిముట్లు ఇచ్చిండట ఆదరణ అని కార్యక్రమం పెట్టి. అది పెద్ద ఉద్ధరించినట్టు బీసీలని. పదే బీసీలను మేము ఉద్ధరించినాము, బీసీలకు ఉన్న స్కీములు జగన్మోహన్ రెడ్డి తీసేసిండు. ఏందా స్కీములు? నీ బొందా, నీ ఒలికా? ఏమిటికి ఉపయోగపడతాయి ఈ పనిముట్లు గినిపిట్లు? 100 సంవత్సరాలు వెనకటి వ్యవహారం అది. అంటే నువ్వు కొన్ని 100 సంవత్సరాలు, శతాబ్దాలు వెనక్కి తీసిపోతున్నావు బీసీలను ఎటువైపు తీసిపోవాలి? విదేశీ విద్య చదువుకోవడానికి, ఐఐటీలు, ఐఐఎంలు చదువుకోవడానికి ప్రోత్సహించాలా, పరిపాలన చేయడానికి ప్రోత్సహించాలా, మంత్రులు ముఖ్యమంత్రులు చేయాలా. అది కాదు బీసీలు అనేది ఈరోజు ఏపీలో ఉన్న ప్రజలు చర్చించుకుంటుంది. బీసీలు నిజంగా తెలుగుదేశం పార్టీని భుజానెత్తుకొని కాయలు కాసే వరకు మోశారు. కానీ మీరు ఇచ్చింది ఏంది? బీసీలకి 34 రకాల పనిముట్లు ఇచ్చారు. మీరేం పదవులు అనుభవించారు, పరిపాలన అనుభవించారు, ఇండస్ట్రీలు తెచ్చుకున్నారు, మీరు వ్యాపారాలలో సెటిల్ అయ్యారు, పెట్టుబడులు తెచ్చుకున్నారు, పెట్టుబడిదారులు అయ్యారు, పారిశ్రామికవేత్తలు అయ్యారు. బీసీలు చేతి వృత్తి పనిముట్లతో ఇంట్లో ఊర్లో గొర్రెలు బర్రెలు కాసుకుంటూ ఉండాలి. ఇది మీ పనిముట్లు, మీ పథకాలు, మీ డిక్లరేషన్లు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏపీలో నాడు నేడు కార్యక్రమంతో ఇంగ్లీష్ మీడియంలో తీర్చిదిద్దుతున్న స్కూళ్ళల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చదువుకున్న స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళని విదేశాలకు వెళ్ళడానికి, విదేశీ విద్యకి దగ్గరగా తీసిపోతున్నావు. అది డెవలప్మెంట్ అంటే, అది సాధికారకత అంటే, అది డిక్లరేషన్ అంటే, అది బీసీలని చైతన్యం చేయటం అంటే. ఇది కాకుండా మీరు పదే ఓకదంపుడు మాటలు చెబుతూ ఇంకా బీసీలను మాయ చేయాలి, మభ్యపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మీరు ఏ రోజైనా బీసీలని ఎదగనిచ్చారా? బీసీలకు ఇంగ్లీష్ మీడియం చదువుని ఇచ్చారా? మీ వర్గాలకి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఫారెన్లో ఉంటారు తప్ప ఈరోజు సెన్సెస్ లెక్కలు తీయండి. మీరు పదే చంద్రబాబు నాయుడు వల్లనే ఐటీ ఇండస్ట్రీ పెరిగింది, ఐటీ వల్లనే విదేశాలకు మన తెలుగు రాష్ట్రాల ప్రజలు పోయారు, తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉద్యోగాలు చేస్తారని అంటున్నారు. ఆ ఉద్యోగాలు చేసే వ్యక్తులు లిస్టు తెప్పించుకోండి. అందులో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, మీ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు అనేది తీయాలి అని విద్యార్థులు, యువత, మేధావులు, సామాజిక ఉద్యమకారులు అంటున్నారు.
మీరనే డెవలప్మెంట్ మీ వల్ల విదేశాలకి అనేక మంది పోయి ఉద్యోగాలు చేస్తున్నారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చిందంటున్నారుగా, ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ మీరనే విదేశాల్లో ఉంటున్న ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు? ఉండకపోతే దానికి బాధ్యులు ఎవరు? మీరు చేసిన సాధికారకత అక్కడ చూపించాలి. మీరు ఇచ్చే 34 రకాల పనిముట్లో కాదు చూపించాల్సింది. ఈ 34 రకాల పనిముట్లు చరిత్ర మొదలైనప్పటి నుంచి, పురాతన కాలం నుంచి బీసీలు ఆ పనిముట్లు వాడుతూనే ఉన్నారు. ఆ పనిముట్లతో వృత్తి చేసుకుంటున్నారు. నువ్వు ఇచ్చేది ఏం లేదు అందులో బోడి. కాబట్టి చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏనాడైనా ఆలోచించి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి ఉంటే ఈరోజు ఒక జనరేషన్ మొత్తం అబ్రాడ్లో చదువుకునేవాళ్ళు, అబ్రాడ్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు. మీ వర్గాలు ఇవాళ అబ్రాడ్లో ఉద్యోగాలు చేస్తానని కింద ప్రజలు చర్చించుకుంటున్నారు. మాకేమొచ్చింది, చంద్రబాబు నాయుడు తెలుగుదేశాన్ని మోయటం వల్ల మేము ఇక్కడే ఊర్లలో ఉండిపోయినాం, వాళ్ళ పిల్లలు పోయి ఫారెన్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, బెంజ్ కార్లో తిరుగుతున్నారు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు, మాకేమొచ్చింది అంటున్నారు. మీరు పదే దాన్ని చూపించి నేను అభివృద్ధి చేసిన, నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని తెచ్చిన, సాఫ్ట్వేర్లో అభివృద్ధి చేసిన అంటే ఆ సాఫ్ట్వేర్ ఎవరికి ఉపయోగపడది? ఆ సాఫ్ట్వేర్లకే ఉపయోగపడుతుంది. మళ్ళీ హార్డ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇది బీసీ డిక్లరేషన్కి సంబంధించి బీసీ డిక్లరేషన్ అనే కొత్త నాటకంతో వస్తుండ అని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. వాస్తవంగా అది కొన్ని దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే 1,73,000 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ కింద బీసీలకి మీరు ఓన్లీ 34 పనిముట్లు ఇచ్చి ఒక 10,000 15,000 వాల్యూ ఇస్తే ఈయన డీబీటీ నాన్ డీబీటీ కింద జగన్మోహన్ రెడ్డి గారు 1,73,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేసి పిల్లల చదువులకి వాళ్ళకి అనేక రకాల ఆర్థిక పురోగభివృద్ధికి తోడ్పడటానికి ఉపయోగపడ్డాడు. అట్లాంటివి చేయాలి తప్ప మీరు అవి పెట్టుకొని అడ్డం పెట్టి బీసీలకు ఏదో చేసినాం, బీసీలను మేము ఉద్ధరించిన జగన్ మొత్తం బీసీలను పాతాళానికి దొక్కినట్టు అంటే మీ ఆక్రోశం ఏంటంటే బీసీలకు ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తుండు, చెప్పొద్దు, 34 రకాల పనిముట్లు ఇచ్చి వాళ్ళ నా ఇంట్లో పని చేసుకుంటే ఉంచాలనేది మీ ఉద్దేశం. వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ పోవద్దు, వాళ్ళు అబ్రాడ్ పోవద్దు, వాళ్ళు అభివృద్ధి కావద్దు, వాళ్ళు ఐఐటి ఐఐఎంలో చదువుకోవద్దు. అదే ఆ 34 పనిముట్లతోని వాళ్ళు పని చేసుకోవాలి. ఆదరణ అని పెట్టారు. దానికి ఏం ఆదరణ? ఎవరిని ఆదరిస్తాను నువ్వు? ఏంది ఆదరణ? ఆదరణ దేంట్లో ఉండాలి? ఏదైనా ఇండస్ట్రీ పెట్టేయాలి, హాస్పిటల్ పెట్టేయాలి, పేపర్ పెట్టేయాలి, టీవీ ఛానల్ పెట్టేయాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు చేయాలి, మంత్రులు చేయాలి, అవసరమైతే అబ్రాడ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టేయాలి, కంపెనీలు ఉద్యోగాలు చేయించాలి. అది కాదా ఆదరణ అంటే? 34 రకాల పనిముట్లు మేము పే చేసిన ట్యాక్స్ని పెట్టి కొని మాకిచ్చి నువ్వేదో ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఈ 15 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి చేసినప్పుడు చేసిన ఘనత ఇదే అనేది ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఆంధ్రప్రదేశ్లో చర్చించుకుంటున్నారు. నారాయణ నల్లపుట్ట నల్లధన చేరవేతకు డొల్ల సంస్థ నెల్లూరు కేంద్రంగా ఎన్స్పైరా ఏర్పాటు. నల్ల కంపెనీ డైరెక్టర్లుగా కుమార్తె, అల్లుడు, విద్యా సంస్థ పేరుతో అక్రమంగా పన్ను రాయితీలు, ఇటు పన్నులు ఎగవేత, అటు నల్లధన తరలింపు, అదే సంస్థ ద్వారా అమరావతి భూదందా. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఇటు పన్నుల ఎగవేత, అటు నల్లధన చేరవేత. ఇవన్నీ నారాయణ విద్యా సంస్థల అధినేత మాజీ మంత్రి పొంగూరి నారాయణ అవినీతి పొంగులు. అవినీతికి తెగబడి పోగేసిన నల్లధనాన్ని తరలించేందుకు ఆయన ఏకంగా ఇన్స్పైరా అనే కంపెనీని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఇది పెద్ద, నాకు దీంట్లో అయితే పెద్ద విచిత్రం వార్త ఇంకా అనిపించలేదు. నారాయణ కాదు, నారాయణ అనేది తెలుగుదేశం పార్టీ నాయకుడు. తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. నారాయణ విద్యా సంస్థలు అనేది పెద్ద బోగస్సు, వాళ్ళు చెప్పే విలువల బోగస్సు, వాళ్ళు పాటించే నీతి నియమాలు బోగస్సు అనేది స్పష్టంగా మనం పదే చర్చించుకుంటున్నాం. ఇది పెద్ద దొంగ. ఇది కాదు, ఇది ఒక్కటి మీకు ఇవాళ బయటకు వచ్చింది ఇన్స్పైర్ అనేది. ఇంకా కొన్ని వందలు ఉన్నాయి వీడు చేసిన లీలలు, వీడు చేసిన అరాచకాలు కొన్ని వందలు ఉన్నాయి. వాటిని బయట పెట్టదు. ఇది ఒక్కటే కాదు. నారాయణ నల్లపుట్ట కాదు, చాలా ఉంది. పెద్ద పుట్ట ఉంది. ఆ పెద్ద పుట్ట తీయాల. నల్లది, తెల్లది, ఎర్రది, పచ్చది అన్నీ ఉన్నాయి. చాలా రకాల పుట్టలు ఉన్నాయి. ఓన్లీ ఒక నల్ల పుట్టే సాక్షి పేపర్ రాసింది, కానీ ఇంకా చాలా పుట్టలు ఉన్నాయి. ఆ పుట్టలని బయటకు రావాలి. దీని గురించి ఆంధ్రజ్యోతిలో ఈనాడులో వార్త ఉండదు. చంద్రబాబు నాయుడు నేను నీతి నియమాలకి మారు పేరు, నేనే నీతి నియమాలని సత్యాన్ని అన్నిటిని కలిపి నూరితే వచ్చిన బొమ్మ నాది అని చెప్తారు కదా. ఆ విగ్రహం నాది, నీతి నియమాలను కలిపి మిక్స్ చేస్తే తయారు చేసిన విగ్రహం నాది అంటారు కదా. మరి ఇదేంది? ఇంత నీతి నియమాలు ఉన్నోళ్ళ నీ అమ్మటి ఉండేది? దీని గురించి ఏం మాట్లాడవు. ఇప్పుడు కొన్ని వందల బ్రాంచీలు ఏపీ తెలంగాణలో నారాయణ స్కూళ్ళు, నారాయణ కాలేజీలు అని వాటికి ఇంకేదో పేర్లు పెట్టి కాన్సెప్ట్ అట, ఒలింపియాడ్ అట, ఇంకోటి అట, సిఓ బ్యాచ్ అట, ఈ పెట్టి కొన్ని లక్షల ఫీజులు సిమెంట్ సంచుల్లో మోసపోతారు వీళ్ళు.
ఇది ఈ నల్ల సొమ్ము అంతా, ఈ దొంగ సొమ్ము అంతా దేశపై మళ్ళీ ఇంకొక కంపెనీలు పెట్టి ఇది అనేది ఒక కంపెనీ. ఇంకా చాలా ఉంటాయి నాకు తెలిసి. నల్ల పుట్ట కాదు, నల్లది ఉంటుంది, తెల్లది ఉంటుంది, ఎర్రది ఉంటుంది, పచ్చది ఉంటుంది. అవన్నీ బయటికి రావాలి. ఇట్లాంటి దొంగలకి మీరు టికెట్లు ఇచ్చి మంత్రులు చేసి ప్రజల మీద రుద్దటానికా మీరు ఇవాళ మాటలు చెప్పేది? మీరు మళ్ళీ నీతులు, నియమాలు, విలువల గురించి చెప్తారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు సస్పెండ్ చేయండి ఇప్పుడు. ఏంది ఇది? కొన్ని వందల కోట్ల నల్లధనం తెచ్చి ఒక సంస్థ పెట్టి, డొల్ల కంపెనీ పెట్టి అల్లుడట, దాంట్లో మళ్ళీ పన్నులు ఎగ్గొట్టడం, జిఎస్టీలు ఎగ్గొట్టడం, ఇన్కమ్ ట్యాక్స్లు ఎగ్గొట్టడం, ఎన్ని దొంగదారులు ఉంటే అన్నిటిని వాడుకోవడానికి మునగాళ్ళు అన్నమాట వీళ్ళు. వీళ్ళని మించినోడు ఎవడు లేడు. ఏ సీఏ అవసరం లేదు, ఏ ఇన్కమ్ ట్యాక్స్ అడ్వైజర్ అవసరం లేదు వీళ్ళకి ఇంకా వీళ్ళే ఇంకా వాళ్ళకి చెప్తారు. ఎవడన్నా సీఏ కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటే వీళ్ళే ఇంకా నాయన ఇగో ఏడేడు దొంగ కంతలు ఉంటాయి, ఈ దొంగ కంతలు ఇట్లా తప్పించుకోవచ్చు, జిఎస్టీ తప్పించచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ తప్పించచ్చు, తప్పించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దానికి దొంగతనంగా ఇంకా కొన్ని కంపెనీలు, డొల్ల కంపెనీలు పెట్టవచ్చు, కొన్ని లక్షల కోట్లు సంపాదించవచ్చు, కొన్ని వందల కోట్లు ప్రభుత్వానికి ఎగ్గొట్టవచ్చు. ఇది నీతి నియమాలు వీళ్ళు చెప్పేది. దీని గురించి ఆంధ్రజ్యోతి దమ్ముంటే వార్త రాయాల. ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, ఏబిఎన్ ఛానలు, TV5 దీని గురించి రాయాల. ఇది ప్రజలు రక్తాన్ని జలగలేక పట్టి పీడిస్తూ నల్లధనం దాయటానికి ఒక కంపెనీ పెట్టి ప్రభుత్వానికి ట్యాక్స్లకు కొట్టి ఇంత, ఇది కాదా మీరు రాయాల్సింది వార్త? ఇది రాస్తే మీ పేపర్కి విలువ, మీరు చెప్పేది మాటకు విలువ ఉంటుంది, మీరు రాసే వార్తకు విలువ ఉంటుంది, మీరు రాసే వార్త విశ్వసనీయత ఉంటుంది. తప్ప మీరు రాసింది ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేసి మీకు నచ్చిన వ్యక్తులు మంచివాళ్ళు అన్నట్టు, మీకు నచ్చని వ్యక్తులు మంచివాళ్ళు కాదన్నట్టు, మీకు నచ్చిన పార్టీ మంచిది అన్నట్టు, మీకు నచ్చని పార్టీ మంచిది కాదన్నట్టు, యువతల వాళ్ళంతా దొంగలు, ముఠాకోర్లు, కబ్జాకోర్లు అన్నట్టు, వీళ్ళంతా పుణ్యాత్తులు అన్నట్టు, వీళ్ళంతా పునీతులు ఎవడు లేడు అన్నట్టు చెప్తారు. దీనికి సమాధానం చెప్పాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దీనికి చెప్పాలా, దీని మీద చర్యలు తీసుకోవాలా. అప్పుడు ఇక డైరెక్ట్ డబ్బులు కట్టలున్నాయి. నారాయణ విద్యా సంస్థలో తనిఖీల్లో పట్టుబడి నగదును చూపిస్తున్న ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, టీడీపీ నేత. మళ్ళీ దీన్ని ఇంకా ఆంధ్రజ్యోతి రాసిన గమ్మత్ వేధిస్తున్నారు నారాయణని వేధించట్లేదు నాయన. నారాయణే కొన్ని లక్షల మంది పేరెంట్స్ని వేధిస్తున్నారు రోజు ఫీజుల రూపంలో, దండుకుంటాడు. అది వార్త రాయాల్సింది. మీరు లక్షల మంది వైపు ఉంటారా, ఒక వ్యక్తి వైపు ఉంటారా అనేది ఆంధ్రజ్యోతి, ఈనాడు నిర్ణయించుకోవాలి, చంద్రబాబు నాయుడు నిర్ణయించుకోవాలి. మొత్తం భ్రష్టు పట్టిపోయింది, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిండు. మొత్తం డబ్బులు పెట్టి కొనుక్కోవటమే, విద్యను కొనుక్కోవటం, వ్యాపారం చేసిండు, బేరం చేసిండు దాన్ని. ఇది ఒక డొల్ల కంపెనీ పెట్టి, ఆ డొల్ల కంపెనీలో నారాయణలో సంపాదించిన డబ్బులను అందులో పెట్టి మళ్ళీ దాంట్లోంచి వైట్ చేసి బ్లాక్ మనీని, అసలు ఎవడన్నా ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇక్కడున్న ఏపీ సిఐడి కానీ ఎవడన్నా అసలు ఒక్కడైనా దీని మీద యాక్షన్ తీసుకున్న దాఖలాలు కొన్ని లక్షల, వందల కోట్ల రూపాయలు, వందల బ్రాంచీలు పెట్టి దానికి అనుమతులు ఉండే ప్లే గ్రౌండ్ ఉండదు, ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఉండదు, ఏది లేకుండా కొన్ని వందల స్కూళ్ళు నడుపుతుండే ఒక్కడు కూడా దాడి చేసిన వాళ్ళు లేడు. బస్తాలకు బస్తాలు డబ్బులు మూటలు కట్టుకొని పోతాడు, ఒక్కడు కూడా పట్టించుకున్నవాడు లేడు. ఒక ఐటీ రాదు, అని మీకు ఏది రాదు. గమ్మత్తు ఉంటుంది అసలు. ఈ మరి వ్యవస్థలు ఎడిపోతున్నాయి అనేది అర్థం కాదు. సిగ్గు ఇడిసి రాతల తమిళనాడులో ఈడీ విచారణకు ఏపీలో ఇసుక పాలసీకి సంబంధం ఏంటి? ఈనాడు వార్త నిన్న రాసిండు. ఈడీ ఎందుకు దాడి చేయదు ఏపీలో? ఇగో ఏడ చేయాలి ఈడీ దాడి, నీ మార్గదర్శి చిట్ ఫండ్ మీద చేయాలి దాడి. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ వార్త సృష్టించారు. తనఖా పెట్టుకొని ఇది కదా, రోజు ఇసుక తవ్వకాలను అక్కడితో పోల్చడం దిగజాడుతానమే. రోజుకు రామోజీకి పెరిగిపోతున్న అక్కసు, పారదర్శకత, ఇసుక విధానంపై ఈడీ దృష్టి సారించాలని అనడం సిగ్గుచేటు. ఈడీ విచారణ జరగాల్సింది మార్గదర్శక క్రమాలపై. నిన్న మనం అన్నాం, ఈడీ విచారణ జరగాల్సింది ఇసుక మీద కాదు, మార్గదర్శి పైన. మార్గదర్శి చిట్ ఫండ్స్ కాదు, చీట్ ఫండ్స్ మీది. ఆ చీట్ ఫండ్స్ కాబట్టి దాని మీద 4,600 కోట్ల రూపాయల నల్లధనాన్ని నువ్వు తప్పుదోవ పట్టించి నల్లధనాన్ని దాచిపెట్టిన దొంగగా నీ మీద ఈడీ రైడ్ చేయాలి. మనీ లాండరింగ్ కేసు నీ మీద పెట్టాలి. నువ్వు మళ్ళీ సిగ్గు విడిచి సిగ్గులేని రాతలు రాసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి అమాయకమైన ప్రజల్ని ఇంకా మభ్యపెట్టి తెలుగుదేశం పార్టీ మత్తులో ఉంచాలనే ప్రయత్నం చేస్తాడు రామోజీరావు అనేది ఇవాళ ఏపీలో ఉన్న సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇవాళ ఏపీలో ఉన్న సామాన్య ప్రజలు చాలా విశ్లేషణ చేసుకుంటున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి యొక్క పేపర్ల రాతలు, పోతలు, వాళ్ళ మాటల పైన విశ్లేషణ చేసుకుంటున్నారు. వాళ్ళ కుళ్ళు, ఆక్రోశం, అక్కసు,
వాళ్ళ యొక్క ఎజెండా ఏంది అనేది అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ వార్త రాత్రి ఈడీ కావాలని ఇక్కడ రాయపోతుంది, నీ మార్గదర్శిలో ఈడీ కావాలని రాయపోతుంది. నారాయణ మీద ఈడీ దాడులు చేయడానికి అర్హుడు కాదా? కొన్ని వందల కోట్ల రూపాయలు 100 బ్రాంచీలు పెట్టి రక్తం పిండినట్టు ప్రజల దగ్గర పిండుతుండు ఫీజుల రూపంలో. వాని మీద ఎందుకు చేయకూడదు? ఈడీ దాడులు చేయాలి వాడి మీద. కొన్ని 100 కోట్లు సంపాదించిండు, కొన్ని లక్షల కోట్లు సంపాదించిండు, కొన్ని 100 కోట్ల పన్నులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎగ్గొట్టిండు. పన్నులు ఎగ్గొట్టిన దొంగ మీద ఈడీ దాడులు చేద్దా, ఐటీ దాడులు చేద్దా? ఎందుకు చేయట్లేదు అనేది అసలు ఈ మతలబ్ ఏందో అర్థం కావట్లే. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వీటి మీద ఎందుకు ఈడీ కానీ ఐటీ దాడులు ఎందుకు చేయట్లే? మరి దాన్ని వెనకున్న మర్మం ఏంటో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు, ప్రజలు దాని గురించి చర్చించుకుంటున్నారు. ఇది ఒక వార్త. వివేక హత్య సునీత దంపతులకు కుట్రే, వారిద్దరితో పాటు శివప్రకాష్ రెడ్డి లా తీరు సందేహాస్పదం. వివేక రెండో పెళ్లితోనే ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు. రెండో భార్య షమీంకు ఆస్తిలో వాటా ఇవ్వాలని భావించిన వివేక లెటర్ను దాచిపెట్టమని అల్లుడు రాజశేఖర రెడ్డి చెప్పారు. అబద్ధం చెప్పాలని సునీత రాజశేఖర రెడ్డి నన్ను వేధించారు. ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారు. ఇది వివేకానంద రెడ్డి పిఏ ఎంవి కృష్ణారెడ్డి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ అట. వివేక రెండో పెళ్లితోనే ఆ కుటుంబంలో తీవ్రమైన నివేదాలు వచ్చినాయి. రెండో భార్య షమీంకి ఆస్తి రాయాలని వివేకానంద రెడ్డి నిర్ణయించుకుంటూ దానివల్ల ఈ సునీతారెడ్డి కానీ వాళ్ళ అల్లుడు కానీ భార్య కానీ తీవ్రంగా విభేదించారు ఆయనతోని. ఆ విభేదం వల్ల ఇంత కాడికి వచ్చింది అని చెప్పి రెండో భార్య షమీంకి ఆస్తిలో వాటా ఇవ్వాలని భావించిన వివేక లెటర్ను దాచిపెట్టమని అల్లుడు రాజశేఖర రెడ్డి చెప్పారట. ఏదో లెటర్ ఉందట వివేకానందరెడ్డిది, అంటే ఆమెకి రెండో భార్యకి ఏమైనా ఆస్తి రాస్తున్నట్ట, మరి ఏం తెలియదు. అబద్ధం చెప్పాలని సునీత రాజశేఖర రెడ్డి నన్ను వేధించారు. ఎంపీ అవినాష్ రెడ్డి పేరు, ఇంకొక ఆయన ఎవరు భాస్కర్ రెడ్డి పేరు, శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారట ఈ పిఏ. ఎందుకంటే పిఏ కాబట్టి సర్వం ఆయనకు తెలిసి ఉంటుంది. ఆ కుటుంబంలో జరిగే ప్రతి వ్యవహారం, ఆయన చుట్టూ జరిగే ప్రతి వ్యవహారం పిఏ ఈయన కాబట్టి ఆయనకు తెలిసి ఉంటుంది. ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా విలువైంది. ఇవాళ వీళ్ళు పదే వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు అన్నారు. నిజంగా కుటుంబ ఆస్తుల తగాదా వల్ల జరిగిందనేది ఈరోజు ఏపీలో ప్రజలు కూడా చర్చించుకున్నారు. స్టార్టింగ్లో సరే కొంత కన్ఫ్యూజన్, కొంత ఏదో అనుమానాలు ఉండే, కానీ ఇప్పుడు మొత్తం అనుమానాలన్నీ నివృత్తి అయితేనే, అనుమానాలన్నీ పటాపంచడం అవుతున్నాయి. ఎందుకంటే దీని వెనక్కి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వచ్చిండో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వచ్చిందో, దీన్ని కావాలని పూజ చేస్తుందో డైవర్ట్ చేయడానికి అన్నట్టు, అంటే నిజాన్ని డైవర్ట్ చేసి ఒక అబద్ధాన్ని ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలు ఈరోజు చర్చించుకుంటున్నారు. పోలీసులు సిబిఐ అధికారులు చిత్రహింసలకు గురి చేశారు. నేను అబద్ధం చెప్పకపోతే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి జైలుకి వెళ్లాల్సి వస్తుందని సునీత అన్నారట. దస్తగిరి అప్రూవర్గా మారడం వెనక పక్కా కుట్ర ఉంది. అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించడం కోసం చివరి వరకు వివేకానంద రెడ్డి కృషి చేశారు అని సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పిఏ ఎంవి కృష్ణారెడ్డి చెప్పిండు. పోలీసులు సిబిఐ అధికారులు చిత్రహింసలకు గురి చేశారట. ఎంపీ అవినాష్ రెడ్డి పేరు చెప్పాలని చెప్పి, అదేవిధంగా నేను అబద్ధం చెప్పకపోతే, నేను ఉన్న నిజం చెప్తే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి నా భర్త జైలుకు పోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆమె రిక్వెస్ట్ కూడా చేసుకుందట ఈయన్ని ఎంవి కృష్ణారెడ్డి. మొత్తానికి దీని వెనక జరిగిన కుట్ర ఏంది, అసలు చావుకి ఆ మర్డర్కున్న ప్రణాళిక ఏంది, మర్డర్ యొక్క లక్ష్యం ఏందనేది ఇప్పుడు బయటకు వస్తుంది. అంటే రెండో భార్యకి వీళ్ళకున్న ఆస్తులు మొత్తం ఇయటానికి ఆయన పూనుకొనడు, ఆమెకి ఇయటానికి ఆమెను యాక్సెప్ట్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా లేడు. కాబట్టి ఆస్తులు కూడా ఒకడ వచ్చి మనిషినే చంపడానికి సిద్ధపడ్డారు. అంటే ఆ మనిషి చనిపోతే ఆ మనిషికి సంబంధించిన ఆస్తి మొత్తం లీగల్గా ఎవరైతే భార్య ఉన్నారో పిల్లలు ఉన్నారో వాళ్ళకి వస్తాయి. లీగల్గా భార్య పిల్లలు అంటే సునీతారెడ్డి వాళ్ళ మదరు, కాబట్టి వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఆయన తీసేశారు అనేది ఈరోజు ఏపీలో ఉన్న ప్రజలు, సామాన్య ప్రజలు కూడా చర్చించుకునే పరిస్థితి. దాన్ని రకరకాలుగా గొడ్డలి పెట్టు, ఇంకో పెట్టు, బాబాయిని చంపిండని ఆంధ్రజ్యోతి, ఈయన చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీలు రకరకాల ఇంటర్ప్రిటేషన్ చేసి ఎప్పుడైతే సునీతకి ఈ సునీత అనే వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారికి సలహాలు ఇస్తూ ఆమెను సుప్రీంకోర్టుకు పంపించి ఆమెకు సంబంధించిన అడ్వకేట్స్ని అంతా ఎంగేజ్ చేసేది తెలుగుదేశం పార్టీ అని తెలిసిన తర్వాత దీని వెనకున్న కుట్ర అయింది, దీని వెనకున్న మతలబ్ ఏంది అనేది మొత్తం బట్టబయలైంది. దట్టు అది జరిగింది కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగింది కాబట్టి ఆయన ఏదో దగ్గరుండి చేసిండని కాదు, జరిగిన తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద తోయటానికి ఒక ప్రయత్నం చేసిండు చంద్రబాబు నాయుడు అనేది ఇవాళ కొంత ఒక అనుమానాలు, ఒక చర్చ జరుగుతుంది ప్రజల్లో. జరిగింది ఉండొచ్చు, జరిగిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని ప్రజలు అనుకునే పరిస్థితి లేదు. కానీ జరిగిన తర్వాత దాన్ని పొలిటికల్ మైలేజ్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి బాబాయినే చంపిండు అనే ఒక క్రియేషన్ చేసి
ప్రజల్లో ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చేటట్టు చేయాలని ప్రయత్నం చేసిండు. అది పారలేదు. అది పారకనే అది జరిగిన తర్వాతనే 151 సీట్లతోని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు. 23 సీట్లతోని ఆయన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కాబట్టి ఆ ఇష్యూని మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి మళ్ళీ బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి వర్కౌట్ కాదు. అది అర్థం చేసుకొని ఆయన ప్రజలకు ఏం చేయాలని అది చేయాలి తప్ప ఇవన్నీ కుటుంబము, చెల్లి, బాబాయి ఈ సెంటిమెంట్లు లేపటం వల్ల వాళ్ళ కుటుంబ పంచాయతీ ప్రజలకు ఒరిగేది ఏం లేదు అనేది ఇది తెలుసు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. మరోసారి మేమే, ప్రతి క్షణం జనం కోసమే, 141 కోట్ల మంది నా కుటుంబమే, ఆప్కీ బార్ 400 పార్, 400 సీట్లతో ఈసారి మరింత పవర్ఫుల్, జనం కలలన్నీ నెరవేరుస్తా, అభివృద్ధే మా ఎజెండా, కుటుంబ పార్టీలను నమ్మొద్దు, ఇది ప్రగతి ఉత్సవ సభ, 15 రోజుల్లో వికాసిత భారత్ వైపు అడుగులు, ఆదిలాబాద్ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ అని ఆప్కీ బార్ 400 పార్ అంటే మరొకసారి 400 సీట్లు వస్తాయి మాకు, 400 సీట్లతో మరొకసారి మమ్మల్ని తీసుకురండి, మరోసారి మేమే గెలుస్తాం, 141 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం అని మోదీ నిన్న ఆదిలాబాద్లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో చెప్పిండు. దానికి సంబంధించిన ఒక వార్త. విపత్తు బాధిత రైతులకు పరిహారం 11.59 లక్షల మందితో జాబితా సిద్ధం, 1294 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రేపు రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్. ప్రకృతి విపత్తుల వల్ల పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు ఇన్పుట్ సబ్సిడీ అంటారు దాన్ని. ప్రకృతి విపత్తుల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు. దాన్ని రైతులకు నష్టపరిహారం అని తెలుగులో అంటారు, ఇన్పుట్ సబ్సిడీ అంటారు ఇంగ్లీష్లో. అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంట నష్టపోయిన రైతులకు జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఈ నెల 6న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయనున్నారు. 2023 ఖరీఫ్ సీజన్లో సాగునీటి కరువు ఏర్పడి పంటలు కోల్పోయిన రైతులతో పాటు 2023-24 రబీ సీజన్లో మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపరిహారం అందించనున్నారు. మొత్తం 11,59,000 మంది రైతులకు 1,294 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వనున్నట్టు ఒక వార్త. అంటే 2023 ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేకపోవటం వల్ల పంటలు నష్టపోయిన రైతులకి, 2023-24 రబీ సీజన్లో మిచిగన్ తుఫాన్ వల్ల పంటలు నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అంటే వాళ్ళు పంట కోసం పెట్టిన పెట్టుబడిని ప్రభుత్వం భరిస్తుంది. 1,294 కోట్ల రూపాయలు రేపు 6వ తారీఖు రోజు రైతుల అకౌంట్లో వేస్తారట. 11,59,000 మంది రైతులకు ఖాతాలను సేకరించారు, వాళ్ళ జాబితా సిద్ధం చేశారు. ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే పంటల పాపం అనివార్య కారణాల వల్ల ఈ విపత్తుల వల్ల నష్టపోతే వాళ్ళు పంట భూమి మీద పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితులు, అప్పులు పాలయ్యే పరిస్థితుంది. కాబట్టి వాళ్ళకు కొంత రిలీఫ్ అయ్యే అవకాశం ఉంది. 1,294 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారట 2 కార్లకు సంబంధించి. అది ఒక వార్తగా ఆంధ్రప్రభ చేసింది. ఇక తాడోపేడో జగన్తో తేల్చుకోవడానికి ప్రజలు సిద్ధం. అంటాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇక తాడోపేడో జగన్తో తేల్చుకోవడానికి కాదు, ఇక తాడోపేడో టీడీపీ పార్టీతో తేల్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏపీలో జనం చర్చించుకుంటున్నారు. మీరేం జగన్తో సిద్ధం అంటున్నారు? తాడోపేడో జగన్తో తెలుసుకోవడానికి ప్రజలకి ఏం పంచాయతీ లేదు. జగన్కి ప్రజలకు పంచాయతీ ఉండి వాళ్ళు ఏం జగన్ సంబంధించి ఆస్తులు ప్రజలు తినలే, ప్రజలకు సంబంధించిన ఆస్తులు జగన్ తినలే. ఇంకా ఎంతో 4 లక్షల కోట్ల రూపాయల ప్రజల అకౌంట్లో వేసిందని ఆయన చెప్తుండు. ప్రజలు కూడా సాటిస్ఫైగా ఉన్నట్టు ప్రజల ఫీడ్బ్యాక్ తెలుస్తుంది. కానీ జగన్తో తెలుసుకోవడానికి ప్రజలు ఏం సిద్ధంగా లేరు. ప్రజలు తెలుగుదేశం పార్టీతో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. వైసీపీ ఓటమికి సిద్ధంగా ఉండాలి. 45 రోజుల్లో ప్రజాపాలన తథ్యం, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు. అబ్బో, 45 రోజుల్లో ప్రజాపాలనట. 15 సంవత్సరాలు నువ్వు చేసిన పాలన ఇది. మరి 15 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాపాలన చేసి ఉంటే నిన్ను ఎందుకు దింపుతారు? ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇచ్చుంటే ఇస్తా అని చెప్తుండు. మళ్ళీ ఒక మాయ, మళ్ళీ ఒక కట్టుకథ. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, నీ మొత్తం 15 ఏళ్లలో 4 లక్షల ఉద్యోగాలు ఇలే. నువ్వు మొత్తం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే, ఉమ్మడి ఏపీలో 10, మొన్న 5 సంవత్సరాలు, మొత్తం 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే 14.5 సంవత్సరాలు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయినావు నువ్వు. ఇవాళ 1 సంవత్సరంలో 4 లక్షల ఉద్యోగాలట. ఇది నమ్మటానికన్నా ఉండాలి, నువ్వు చెప్పడానికి ఉండాలి. ఇనేటోడు కన్నా ఉండాలో చెప్పేటోడు కన్నా ఉండాలని ఓ చాత్రం ఉంది. చెప్పేటోడు చెబితే ఇనేటోడు అన్నా ఎట్లంటాడు? మరీ ఇంత జనాన్ని చీటింగ్ చేయడం. 4 లక్షల ఉద్యోగాలు ఒక ఏడాదికి ఇస్తారట. నీ మొత్తం కెరియర్లో, నువ్వు మొత్తం రాజకీయ జీవితంలో 4 లక్షలు ఇలే. ఎక్కడి నుంచి ఇస్తావు? ఎట్లా ఇస్తావు? ఎక్కడే ఉద్యోగాలు?
అని గతంలో అనలేను. అసలు గవర్నమెంట్ ఉద్యోగ వ్యవస్థను మొత్తం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్స్ ఒక దరిద్రమైన వ్యవస్థను తెచ్చింది నువ్వు కాదా? వాలంటీర్లు వైకాపా తొత్తులుగా మారొద్దు, పద్ధతిగా పనిచేస్తే ప్రోత్సహిస్తాం. పద్ధతిగా పనిచేస్తే మీరు కూడా పద్ధతిగా పనిచేస్తే జనం కూడా ప్రోత్సహిస్తారు, మిమ్మల్ని అధికారంలో తెస్తారు. మీరు పద్ధతి తప్పి ఇట్లా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం, లేనిది ఉన్నది తీసుకొస్తాం, ఆ పోర్టులు తెస్తాం, సముద్రాన్ని కూడా మీ ఇంటికి తెస్తాం అని చెప్తే సినిమాలలో వింటారు కానీ వినరు. వైకాపాతో నా మార్కు ప్రజలకు తెలుసు, నీదో చెత్త మార్కు. పెనుకొండ సభలో జగన్పై చంద్రబాబు విమర్శలు. ఈయన మార్కు జనాలకు తెలుసట. అంటే మొత్తం పాపం ఆస్తులన్నీ అమ్మి జనాలకు పంచిపెట్టిండు. గతంలో ఆస్తులు అమ్మి పంచిపెట్టి ఆయనకి ఇప్పుడు సెంటు భూమి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తిరగడానికి కారు లేదు, పాపం మొత్తం త్యాగం చేసిండు. అందుకే ఆయన మార్కు జనాలకి తెలిసిందట. ఏంది నీ మార్కు తెలిసేది? నువ్వు దరిద్రమైన పరిపాలనని తెసిపోయి 23 సీట్లలో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు ఇచ్చాయి. ఇంకా నీ మార్క్ ఏందాడ? నీ మార్క్ అదే కదా. నీ మార్క్ ఏంది? 23 సీట్లు కానీ నువ్వు ఉండాలి అని నీ మార్కుని ప్రజలు నిర్ణయించారు. ఇంక అంతకంటే కొత్తగా ఏం మార్కు ఉంటుంది? ఇది ఒక వార్తగా ఆంధ్రప్రభ ఇచ్చింది.